హలో అండి. సరదాగా ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను విందాం. ఒకప్పుడు ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. అతడొకసారి తన పరివారాన్ని వెంట పెట్టుకుని వేటకని వెళతాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఇంటి ముందు ఒక ముసలావిడ తన కొడుకును తిడుతూ ఉండడం చూస్తాడు. గుర్రాన్ని ఆపి ఎందుకు తిడుతున్నావని అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ, ఏం చెప్పమంటావు బాబు, ఈ వెర్రిబాగుల వాడితో ఎలా వేగాలో తెలియట్లేదు, ఏది అర్థం కాదు, నా ప్రాణం మీదకు వస్తోంది అని అంటుంది. దానికి రాజు తన పరివారంతో రహస్యంగా కాసేపు మాట్లాడి మళ్ళీ ఆ ముసలావిడ వద్దకు వచ్చి, అవ్వ, నీ కొడుకును తీసుకెళ్లి బాగు చేసి నా కొలువులో పని ఇచ్చి పోషిస్తాను, నాతో పాటు పంపిస్తావా అని అడుగుతాడు. దానికి ఆవిడ ఎంతో సంతోషించి, అంతకన్నా ఇంకేం కావాలి, తీసుకెళ్ళు నాయనా అని అంటుంది. అయితే రాజు పరివారం వీడిని వాళ్లతో పాటు తీసుకెళ్లి వాడి అమాయకత్వంతో ఆడుకుని మంచి కాలక్షేపం పొందాలన్న ఆలోచనతో అతడిని తీసుకెళ్తారు. వాడి పేరు హనీ. హనీని తమతో పాటు తీసుకెళ్లినప్పటి నుంచి వాళ్లకు మంచి కాలక్షేపం జరుగుతోంది. వాడిని పిలిచి ఒకసారి తెల్లకాకిని తీసుకురమ్మని, పచ్చటి మందార పువ్వును తీసుకురమ్మని ఇలా ఏదేదో చెప్పి పంపించేవాళ్లు. ఆ వెర్రిబాగులవాడు దానికోసం వెతికి చివరికి తనకు దొరకలేదని వచ్చేవాడు. అది చూసి వాళ్లందరూ నవ్వుకునేవారు. హనీని చూసి అక్కడ నవ్వని వాళ్లు ఒక్కరు ఉన్నారు. అదే వంట మనిషి. ఆ పిల్ల హనీ కన్నా కాస్త చిన్నది, చాలా తెలివైనది, మంచి అందగత్తె కూడా. హనీకి కడుపు నిండా తిండి పెట్టేది. ఆ అమ్మాయిని అందరూ దీదీ అని పిలిచేవారు. దీదీ హనీతో, వాళ్ళు చెప్పిన చోటకంతా వెళ్లకు, నిన్ను ఎక్కడికైనా వెళ్ళమంటే ముందు నాకు చెప్పి ఆ తరువాత వెళ్ళు అని చెప్పేది. అప్పట్నుంచి హనీకు చాలా శ్రమ తగ్గింది. ఇలా ఉండగా ఎప్పుడూ సూర్యోదయం కన్నా ముందే లేచే రాజు ఒకరోజు బాగా నిద్రపట్టి ఆలస్యంగా నిద్రలేచి తన పడక గదిలో నుంచి బయటకి వస్తాడు. అప్పటికే రాజు అనుచరులందరూ వచ్చి రాజు కోసం వేచి ఉన్నారు. వాళ్లను చూసిన రాజు, అరే, గడియ తప్పిపోయిందే అని అంటాడు. అక్కడే ఉన్న హనీ, అయితే వెతికి పట్టుకురమ్మంటారా ప్రభు అని అంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ గొల్లున నవ్వుతారు. రాజు మాత్రం వెళ్ళు వెళ్ళి పట్టుకొనిరా అని అంటాడు. హనీ సరేనని దీదీ వద్దకు వచ్చి, నాకు తొందరగా భోజనం వడ్డించు, నేను ఒక చోటకి వెళ్ళాలి అని అంటాడు. దీదీ ఎక్కడికెళ్ళాలి అని అడుగుతుంది. దానికి హనీ, రాజుగారి గడియ తప్పిపోయింది, వెంటనే వెళ్లి వెతికి పట్టుకుని రావాలి అని అంటాడు. అతడి అమాయకత్వాన్ని చూసి దీదీకి జాలి కలుగుతుంది. గడియను పట్టుకురావడమేంటి, అది జరిగే పనేనా, సాయంత్రం దాకా ఉండి దొరకలేదని చెప్పేసే అని అంటుంది. దానికి హనీ, అలా అంటావేంటి, పోయిన ప్రతి వస్తువు వెతికితే దొరుకుతుంది. స్వయంగా నేనే రాజుతో పట్టి తీసుకువస్తానని చెప్పాను, కాబట్టి ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి అని అంటాడు. మూర్ఖుడితో వాదించలేమని నిట్టూర్పు విడిచి అతడికి భోజనం పెడుతుంది. హనీ భోజనం చేసుకుని రాజు అనుచరుడు ఇచ్చిన ఒక గుడ్డి గుర్రాన్ని, తుప్పు పట్టిన కత్తిని తీసుకుని బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తూ వెళుతున్న హనీ ఒక అరణ్య మార్గాన్ని చేరుకుంటాడు. ఒక ముసలివాడు ఎదురుగా రావటం కనిపించి అతన్ని ఆపి, రాజుగారి గడియ తప్పిపోయింది, నువ్వేమైనా చూశావా అని అడుగుతాడు. దానికి ఆ పెద్దాయన, నీ ముష్టి గడియ గురించి ఎవరికి తెలుసు, నేను నా పరువు ప్రతిష్టలనే పోగొట్టుకుని దానికోసం వెతుకుతున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. హనీ ఇంకాస్త ముందుకు వెళ్ళగాని ఒక ఆజానుబాహుడు కోపంతో వస్తున్నాడు. అతడి కళ్ళు చింతని పుల్ల ఎరుపు రంగులో ఉంది. అతడిని చూసి హనీ, మా రాజుగారి గడియ తప్పిపోయింది, నువ్వేమైనా చూశావా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి కోపంతో, నా ఓర్పును పోగొట్టుకుని నేను వెతుక్కుంటున్నాను, నువ్వేమైనా చూశావా అని అడుగుతాడు. దానికి హనీ లేదు అనగానే, మరి నన్నెందుకు ఆపావ్ అని ఒక కట్టెను తీసుకుని కొట్టబోతాడు. గుర్రానికి దెబ్బ తగలగానే అది బెంబేలెత్తి వేగంగా పారిపోయి జీజా నగరాన్ని చేరుకుంటుంది. హనీ అక్కడ రాజును కలుసుకుని, ప్రభు, మా రాజుగారి ఒక గడియ ఎక్కడో తప్పిపోయింది, మీరేమైనా చూశారా అని అడుగుతాడు. దానికా రాజు, నేను నా కూతుర్ని పోగొట్టుకున్నాను, ఇక మీ రాజుగారి గడియను నేనేం వెతికి పెట్టగలను, ఎలాగో నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నా కూతుర్ని కూడా కాస్త వెతికిపెట్టు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అంటాడు. హనీ సరేనని అక్కడ్నుంచి ఆ నగరపు సముద్ర తీరానికి చేరుకుంటాడు.
అక్కడ వర్తకులందరూ పడవలో ప్రయాణించబోతూ ఉంటే వాళ్లను ఆపి గడియ గురించి అడుగుతాడు. వాళ్ళు గడియ ఉంటే తప్పకుండా ఆ సముద్రంలోనే ఉండాలి, మాతో పాటు రా అని తీసుకెళ్తారు. హనీ అమాయకుడని అతడి ద్వారా కావలసిన పనులు చేసుకోవచ్చని అతడిని కూడా వాళ్లతో పాటు రమ్మంటారు. సరేనంటూ వాళ్లతో పాటు బయలుదేరుతాడు హనీ. అయితే ప్రయాణ మధ్యలో తుఫానుకు గురైన పడవ నీళ్లలో మునగటంతో అందరూ చనిపోతారు. హనీ ఒక్కడు ఎలాగో కొట్టుకుని ఒక దీవికి చేరుకుంటాడు. ఆ దీవిలో అతడికి నల్లటి రాళ్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు. రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాసేపటికి దూరంలో ఒక తెల్లటి కోట కనిపించింది. ఆ కోట తలుపులు తెరిచి ఉంది. కోట గుమ్మం ముందు ఒక ముసలాయన తెల్లటి దుస్తులు ధరించి తెల్లటి గడ్డంతో ఉన్నాడు. అతడి పక్కని ఒక గుర్రం మీద తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు ఉన్నాడు. అతడి చుట్టూ 60 మంది కుర్రవాళ్లు అలాగే తెల్లటి దుస్తులు ధరించి గుర్రాల మీద కూర్చొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ముసలాయన అనుమతి ఇవ్వగానే గుర్రాలపైన ఉన్న వాళ్ళందరూ వేగంతో కదిలి హనీ పక్కగా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్ళాక హనీ ముసలాయన్ని కలుసుకుని, అయ్యా, మీరెవరు? ఇప్పుడు గుర్రాల మీద తెల్లటి దుస్తులు ధరించి వెళ్లిన వాళ్లు ఎవరు? ఇది ఏ దేశం అని అడుగుతాడు. దానికతడు, నేను కాలదేవుణ్ణి, ఇది నా ప్రదేశం. ఇప్పుడు వెళ్లిన యువకుడు మొదటి గడియ, అతడి వెంట ఉన్న కుర్రవాళ్లందరూ విగడియలు అని చెబుతాడు. ఆ మాట వినగానే హనీకి అసలు తాను ఎందుకు బయలుదేరి వచ్చాను అన్న విషయం గుర్తుకు వచ్చింది. అతడు, అయ్యా, మా రాజుగారు ఒక గడియను ఎక్కడో పోగొట్టుకున్నారు. అది వెతికి తెమ్మని నన్ను పంపించారు. మీరు నాకు కాస్త సహాయం చేయగలరా అని అడుగుతాడు. అది నా చేతిలో ఉన్న పనే బాబు, ముందుగా నువ్వు నా వెంటరా అని తనతో పాటు కోటలోనికి తీసుకెళ్తాడు. ఆ కోటలో ఒక పెద్ద భవనం ఉంది. అందులో గడియలు విగడియలు ఉన్నారు. రాత్రి గడియలు నల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. పగటి గడియలు తెల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. వేళకు తగినట్టు కాలదేవుడు గడియలను విగడియలను పంపిస్తూ ఉంటాడు. ఇది అక్కడ జరిగే కార్యక్రమం. అక్కడున్న వాళ్లందరూ హనీని ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. కాలదేవుడి ఆజ్ఞ ప్రకారం హనీని బాగుచేసి తెలివిగలవాడిగా మార్చేస్తారు. కాసేపు అక్కడ ఉండి హనీ, అయ్యా, నన్నిక పంపించండి, నేను మా దేశానికి వెళతాను అని అంటాడు. కాలదేవుడు హనీ చేతికి ఒక చిన్న పెట్టెను ఇచ్చి, మీ రాజుగారు పోగొట్టుకున్న గడియ ఇందులో ఉంది, అవసరమైనప్పుడు మాత్రమే ఈ పెట్టెను తెరువు అని హెచ్చరిస్తాడు. ఆ తరువాత హనీ, నేను దారిలో వచ్చేటప్పుడు ఒక ముసలివాడు తన పరువును పోగొట్టుకున్నానని అన్నాడు. అతడి పరువు అతడికి ఎలా దక్కుతుందో చెప్పగలరా అని అడుగుతాడు. దానికి కాలదేవుడు, అతడి ఇరుగు పొరుగు వాళ్ళందరూ అతడి పరువును ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క ఎత్తుకుపోయారు. ఆ ముక్కలను తెచ్చి అంటించుకోమని చెప్పు అని అంటాడు. ఆ తరువాత హనీ, ఇంకొక ఆజానుబాహుడు తన ఓర్పును పోగొట్టుకున్నాడట, అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. దానికి కాలదేవుడు, నువ్వు అతడు కలిసి మాట్లాడిన చోటే అతడి ఓర్పు పడిపోయి ఉంది. అది జామకాయ ప్రమాణంలో తెల్లగా ఉంటుంది. అక్కడ వెళ్లి వెతికావంటే దొరుకుతుంది అని చెబుతాడు. మరి జీజీ రాజుగారి కూతురు చిన్నతనంలోనే తప్పిపోయిందట. ఆ పిల్ల ఎక్కడ ఉందో చెప్పి పుణ్యం కట్టుకోండి అని అంటాడు. దానికి కాలదేవుడు చిరునవ్వు నవ్వి, నీకు ఆ పిల్ల బాగా తెలుసు. దీదీ అనే పేరుతో మీ రాజుగారి అంతఃపురంలో వంట చేస్తున్న పిల్లే అని చెబుతాడు. హనీ అతడికి నమస్కరించి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అదే సమయానికి మధ్యాహ్నపు గడియలు విగడియలు బయలుదేరుతున్నారు. వారు హనీని తమతో పాటు తీసుకెళ్లి ఆజానుబాహుడు కలుసుకున్న చోట దింపుతారు. హనీ కాలదేవుడు చెప్పినట్లు గడ్డిలో వెతికితే జామకాయ అంత ప్రమాణంలో ఒక తెల్లటి కాయ దొరుకుతుంది. ఇదే కాలదేవుడు చెప్పిన ఓర్పు అయి ఉంటుంది అని దానిని తీసుకుంటాడు హనీ. అయితే అక్కడ ఆజానుబాహుడు మాత్రం అతడికి కనిపించలేదు. అక్కడ్నుంచి జీజీ నగరానికి వెళ్లి, మీ కుమార్తె జాడ నాకు తెలుసు, మీరు నాతో పాటు కొంత పరివారాన్ని తీసుకుని రండి అని చెబుతాడు. జీజీరాజు చెప్పలేనంత ఆనందంతో రథాలను సిద్ధం చేసి హనీని ఒక రథంలో ఎక్కించి తాను కూడా అందులో ఎక్కి పరివారంతో సహా బయలుదేరుతాడు. అందరూ కలిసి హనీ నివసించే నగరానికి చేరుకుంటారు. వాళ్ళక్కడికి వెళ్లేటప్పటికీ నగరమంతా చిన్నబోయి ఉంది. అందరూ గుంపులు గుంపులుగా చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. హనీ నేరుగా రాజు వద్దకు వెళ్లి,
ప్రభు, నగరంలో అందరూ విచారంగా కనిపిస్తున్నారు. అసలేం జరిగింది అని అడుగుతాడు. రాజు విచారంగా, ఏం చెప్పమంటావ్? ఈ నగరానికి ఒక రాక్షసుడు వచ్చి తనకు వంట వండటానికి ఒక వంటగత్తె కావాలని అడిగాడు. రాక్షసుడికి వంట చేయటానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎవ్వరూ ఒప్పుకోలేదు. దాంతో కోపం వచ్చిన రాక్షసుడు, ఈరోజు సూర్యాస్తమయం లోపల వంటగత్తెను పంపించకపోతే రేపు తెల్లారేసరికి నగరాన్నంతా నాశనం చేస్తానని చెప్పాడు. ఈ సంగతి తెలిసిన దీది నగరాన్ని రక్షించడం కోసం తాను రాక్షసుడి వద్ద వంట చేయడానికి వెళతానని ఒప్పుకుంది. కొన్ని నిమిషాల ముందే సూర్యాస్తమయం కాబోతూ ఉండగా ఆమె బయలుదేరి వెళ్లిపోయింది అని చెప్పి దుఃఖిస్తాడు. హనీ టక్కున లేచి పడమటి ఆకాశం వైపుకి చూస్తాడు. సూర్యాస్తమయం అయ్యి ఇంకా గడియ దాటలేదు. వెంటనే కాలదేవుడు తనకిచ్చిన పెట్టెను తీసి మూతను తీస్తాడు. మూత తీయగానే వెలుగుతున్న ఒక కాంతి బయటకు వచ్చి మిరుమిట్లు కొలుపుతుంది. ఆ తరువాత కాలం ఒక గడియ వెనక్కు వెళుతుంది. సరిగ్గా దీది రాక్షసుడి వద్దకు వెళ్లబోతున్న సమయం వద్ద ఆగుతుంది. రాక్షసుడి వద్దకు బయలుదేరుతున్న దీది చెయ్యి పట్టుకుని హనీ, దీది, నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు. ఇదిగో మీ నాన్నగారు జీజానగరపు రాజు అంటూ ఆమెకు రాజును చూపిస్తాడు. జీజారాజు తన కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు రాల్చి కౌగలించుకుంటాడు. అందరూ ఈ విషయం గురించి తెలుసుకోవడంలో నిమగ్నులైపోతారు. సూర్యాస్తమయం దాటినా తనకు వంట మనిషిని పంపలేదన్న కోపంతో రాక్షసుడు ఉగ్రుడై సభకు వస్తాడు. అందరూ భయంతో బెంబేలెత్తిపోతారు. హనీ, వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరేమీ భయపడకండి అంటూ కత్తి తీసుకుని రాక్షసుణ్ణి పొడవటానికి వెళతాడు. ఇంతలో రాక్షసుడు నోరు తెరిచి చేతులు చాచి హనీని పట్టుకోవడానికి వస్తాడు. నోరు తెరుచుకుని తన వద్దకు వస్తున్న రాక్షసుడి నోట్లో హనీ తాను తనతో పాటు తెచ్చుకున్న జామకాయ ప్రమాణంలో ఉన్న ఓర్పును విసురుతాడు. తన నోట్లో పడిన ఓర్పును మింగిన రాక్షసుడిలో పెద్ద మార్పు వస్తుంది. అతడు హనీని చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి, కోప్పడకండి, నేనిక వెళ్ళి వస్తాను, సెలవు, మీకు నమస్కారం అని దండం పెట్టి తల వంచుకుని వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. తరువాత జీజారాజు హనీతో, నాకు మగపిల్లలు లేరు, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు మా దేశం వచ్చి నా తదనంతరం రాజ్యాన్ని పాలించు అని చెబుతాడు. హనీ సంతోషంగా ఒప్పుకుంటాడు. అతడికి దీదీకి వైభవంగా పెళ్లి జరుగుతుంది. తరువాత వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.